సార్ ఎప్పుడు కోతులు అప్పటికి వెళ్ళిపోతాయి. అయితే ఇది గ్రామ పంచాయతీ నుంచి మనకి పిలిపించినా పర్లేదు, మున్సిపాలిటీ నుంచి పిలిపించినా పర్లేదు, లేదా మీరు ఊరు గ్రామస్తులు కలిసి మాట్లాడినా పర్లేదు. అంటే మీ ఊరిలో ఎక్కడైనా కోతులు సమస్య ఉన్నా, ఇబ్బంది ఉన్నా, దానివల్ల ఏమైనా కరిసే కోతులు ఉన్నా, ఎంత డేంజర్ కోతులు ఉన్నా కూడా మేము పట్టేస్తాము. మా దగ్గర అంత సామాగ్రి, సామాన్లు, బోన్లు, జాలీలు, వలలు అన్నీ ఉంటాయి. మేము ఒక డీసెంట్ సామాన్ దాకా ఉంటాయి మా దగ్గర. పట్టేదానికి 6-7 మందులు ఉంటాం మేము పట్టేవాళ్ళు. దానికి కాపు కాసి దానికి నీట్గా పడతాము. ఆ కోతులు ఒకటి లేకుండా పట్టి దాంట్లో వేస్తాము. ఏ అడవికైనా సరే మేము తరలిచ్చేది ఎక్కడ వదలమంటే మీ ఇష్టంగానే మేము అడవిలో తీసుకెళ్ళి వదులుతాము. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం ఉంటుంది. అది అక్కడ ఎక్కడ వదలాలంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ లెటర్ కూడా తీసుకోవాలి. అన్నీ తీసుకొని మనం తీసుకెళ్ళి అడవిలో వదలాలి. ఇదన్నీ తీసుకెళ్ళి అడవిలో వదలాలి. ఎందుకంటే దానికి మేత, ఫుడ్, నీళ్ళు, గిన్నెలు అన్నీ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు ఒక బస్తా 2 బస్తాలు వేసినాము, తినేసినాయి. అక్కడ ఒక బస్తా 2-3 బస్తాలు ఖాళీ ఉంటాయి. రోజు రోజుకి దాన్ని ఫుడ్ వేయాలి. ఇది ఒక్క రోజులో ఈ రోజే పట్టిన కోతులు ఈ రోజుకి అడవికి వెళ్ళిపోతాయి. డైలీ ఉంచేది కావు. ఒక్క రోజే పొద్దునుంచి సాయంత్రం వరకు పట్టి ఖతం. ఒక బ్యాచ్ పొద్దునుంచి సాయంత్రం వరకు అయిపోతాయండి. ఈ మా వీడియో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దయచేసి మీకు ఏమైనా కోతులు ఉంటే, ఇబ్బంది ఉంటే నా ఫోన్ కాల్, దీనికి నా నెంబర్ ఉంటుంది, నెంబర్ మీద చేయండి ఫోన్.